హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకి మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్ని కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 631st question. Which among the following articles speaks about ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతి అభిశంసన గురించి ఈ క్రింద ఆర్టికల్స్ నిబంధనలలో ఏది మాట్లాడుతుంది అంటున్నాడు. మనకు ఆర్టికల్ 61 భారత రాష్ట్రపతిని తీసివేసే విధానం ఇంపీచ్మెంట్ గురించి తెలియజేస్తుంది. 632nd క్వశ్చన్ అండి. క్రింద ఇచ్చిన వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద 3 ఇచ్చారు. అందులో ఏది సరైనది ఏది సరి కానిది దానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి మనం చూడాలి. ఫస్ట్ది ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి సవరించడానికి వీలు కానివి అంటున్నాడు. అంటే దీస్ కెనాట్ బి అమెండెడ్ అంటున్నాడు. రైట్ అయినా లేదు అండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనము సవరణ చేయగలుగుతాము. దే కెన్ బి అమెండెడ్. కాబట్టి ఇది రాంగ్. ఏదైనా న్యాయస్థానం ద్వారా అమలుపరచలేము. నాన్ జస్టిషబుల్ అంటున్నాడు. కరెక్టే కదండి. మనము ఫండమెంటల్ డ్యూటీస్ అయినా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అన్న ఇవన్నీ న్యాయస్థానాల ద్వారా అమలుపరచలేము. దీస్ ఆర్ నాన్ జస్టిషబుల్ ఇన్ నేచర్. కాబట్టి ఇదైతే రైటే. దేశ పాలనలో ప్రాథమికాలు, మనము దేశ పరిపాలన చేస్తున్నప్పుడు ప్రాథమికంగా ఈ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇది రైటే. 2 and 3 అనేది కరెక్ట్ ఆప్షన్. సో సి అన్నమాట కరెక్ట్. 633rd క్వశ్చన్. ఈ క్రింద వాణిలో ఏవి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు లోనివి? అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగమైనవి ఏవి అంటున్నాడు. ఫస్ట్ చూసుకుంటే రాజ్యం అభివృద్ధి కొరకు శాస్త్రం మరియు సాంకేతికతను పెంపొందించుటకు కృషి చేయాలి. ఇది ఉందా అండి ఆదేశిక సూత్రాల్లో? లేదు. రాజ్యం భారతదేశం అంతటా పౌరులందరికీ ఏకరీతి పౌర స్మృతిని కల్పించటకు కృషి చేయాలి. ఇది ఉందన్నమాట. తెలియజేసే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటాము. నెక్స్ట్, రాజ్యం జనాభా విధానం మరియు కుటుంబ నియంత్రణ పథకాలను అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. రాజ్యం పర్యాటకంను పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి, కానీ ఆదేశిక సూత్రాల్లో లేవు. ఇది కూడా లేదు, ఇది కూడా లేదు. కాబట్టి కేవలం 2 ఒక్కటే ఉంది. సో 2 మాత్రమే అండి. ఇవన్నీ ఎక్కడ ఆదేశిక సూత్రాల్లో 1 కానీ 3 కానీ 4 కానీ ప్రస్తావించడం అనేది జరగలేదు. కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగం యొక్క ఏ భాగము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను రాజ్యం పెంపొందించే బాధ్యతను పేర్కొంటుంది? ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్సా, లేదా రాజ్య విధాన ఆదేశిక సూత్రాల డిపిఎస్పిఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీనా, అత్యవసర పరిస్థితి నిబంధనల అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్సా, రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబిల్లా అని అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్ 36 to 51 ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తుంది. అందులో ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతి మరియు భద్రత గురించి తెలుపుతుంది. కాబట్టి దేంట్లో ఉంటుంది? ఆదేశిక సూత్రాల్లో ఉంటుందన్నమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వీటి యొక్క ప్రస్తావన మనకి కనబడుతుంది.
635 క్వశ్చన్, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం యొక్క అంతరాత్మ, దీనిలో రాజ్యాంగం యొక్క సామాజిక తత్వం ఇమిడి ఉంది అని ఎవరు అన్నారు, ఎవరు అభివర్ణించారు అంటున్నాడు. ఏమంటున్నారు అంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు డిపిఎస్పిస్ అనేవి రాజ్యాంగం యొక్క అంతరాత్మగా, అంటే కాన్స్టిట్యూషన్ యొక్క సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా, ప్లస్ దీంట్లో రాజ్యాంగం యొక్క సామాజిక తత్వం ఉంది, సోషల్ ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇందులో ఇమిడి ఉంది అని అభివర్ణించింది ఎవరు డిపిఎస్పిస్ని అంటే ఈ విధంగా అభివర్ణించినది గ్రాన్విల్లే ఆస్టిన్ అనమాట. గ్రాన్విల్లే ఆస్టిన్ అన్న అతను అభివర్ణించారు ఈ విధంగా. అంబేద్కర్ గారు మరి ఏ యొక్క ఆర్టికల్ని రాజ్యాంగం యొక్క అంతరాత్మగా చెప్పారు అంటే ఆర్టికల్ 32ని, ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ప్రాథమిక పరిహారపు హక్కు ఆర్టికల్ 32ని అంబేద్కర్ గారు ఆ విధంగా వర్ణించారు. దీనికి ఆన్సర్ గ్రాన్విల్లే ఆస్టిన్. 636th క్వశ్చన్, ఈ క్రింద వాణిలో ఏది రాజ్య విధాన ఆదేశిక సూత్రం కాదు? గ్రామ పంచాయతీలను, అంటే ప్రశ్న ఏమంటున్నాడంటే అండి, ఈ క్రింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో డిపిఎస్పిస్లో చెప్పనిది ఏది, డిపిఎస్పి కానిది ఏది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించడం, ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పంచాయత్స్. ఎస్, ఆర్టికల్ 40 చెప్తుంది ఇది. కాబట్టి 1 అనేది ఆదేశిక సూత్రంలో ఉంటుంది. పౌరులకు అలాగే పౌరేతరులకు ఏకరీతి పౌర స్మృతి అంటున్నాడు. మనకి ఏకరీతి పౌర స్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, అది కేవలం పౌరులకు మాత్రమే చేయండి అని చెప్తుంది, ఓన్లీ సిటిజన్స్కి చెప్తుంది, పౌరులేతరకి చెప్పట్లేదు. కాబట్టి ఆదేశిక సూత్రం కానిదేది అంటే ఇదే అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పని హక్కు, విద్యా హక్కు మరియు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం సహాయం హక్కు ఉంటుంది ఆదేశిక సూత్రాల్లో. పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాలు పంచుకోవడం కూడా ఆదేశిక సూత్రాల్లో భాగమే. సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంది ఇది ఓన్లీ పౌరులకే, పౌరేతరులకి ఉండదు ఇది. 637th క్వశ్చన్, సమాన పనికి సమాన వేతనం అను పదం ఏమిటి? అంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది దేని క్రింద వస్తుంది మనకి? డిపిఎస్పి కింద వస్తుందా, ఫండమెంటల్ డ్యూటీ కింద వస్తుందా, ఫండమెంటల్ రైట్ కింద వస్తుందా, ఇది రాజ్యాంగం హక్కు కింద వస్తుందా, కాన్స్టిట్యూషనల్ రైట్ కింద వస్తుందా? అంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది మనకి వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఆదేశిక సూత్రం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రం, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ క్రింద వస్తుంది. 638th క్వశ్చన్, ఈ క్రింద ఆదేశిక సూత్రాలలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో దేనిని భారత రాజ్యాంగంలో మొదటగా పొందపరచలేదు? అంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి మొదట్లో వచ్చిన రాజ్యాంగంలో ఈ ఒక ఆదేశిక సూత్రం డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది పొందుపరచలేదు. అయితే ఒక సవరణ ద్వారా దీన్ని పొందుపరచడం జరిగినది. సో ఏ ఆదేశిక సూత్రం అది అని ఇక్కడ ప్రశ్న అయితే మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ చూసుకుంటే పౌరుల జీవనోపాధికి తగిన మాధ్యమాల హక్కు అనేది మనకు స్టార్టింగ్లోనే ఉంది, రైట్ టు మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. పౌరులకు ఏకరీత పౌర స్మృతి ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది మనకు ముందులోనే ఉంది. ఆవులు మరియు దూడల వధను నిషేధం, అంటే కౌ స్లాటర్స్ని బ్యాన్ చేస్తూ ఆర్టికల్ కూడా ముందు నుంచే ఉంది. ఈ ఉచిత న్యాయ సలహా చూసారా, ఆర్టికల్ 39A అని ఉంటుంది, ఇది మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సేవ, ఇది మనకి మధ్యలో యాడ్ చేశారనమాట. ఒరిజినల్గా ఉన్న రాజ్యాంగంలో ఇది లేదు. రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మనము రాజ్యాంగంలోని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 639th క్వశ్చన్ అండి, ఎసర్షన్ రీజన్ క్వశ్చన్, ప్రతిపాదన మరియు హేతువు. ఎసర్షన్ ఏమంటున్నాడు అంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అనగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేవి న్యాయస్థానాల ద్వారా అమలు పరచబడవు. అంటే దీస్ ఆర్ నాట్ జస్టిషియబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, అనగా వీటి అమలు కోసం మనము న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళలేము అంటున్నాడు. ఓకే, కరెక్టే. అది రీజన్ చూసుకున్నట్లయితే ఆదేశిక సూత్రాలు దేశ పాలనలో ప్రాథమిక అంశాలు అంటున్నాడు.
మనము రీజన్ చూసుకుంటే అది రైటా రాంగ్గా ఫస్ట్ చూడాలి. అవును, ఆదేశక సూత్రం అనేది దేశపాలన ప్రాథమిక అంశాలే, నో డౌట్ రైట్. కాకపోతే ఎసర్షన్కి అది సరైన వివరణ ఇస్తుందా లేదా చూడాలి. ఎసర్షన్ రైట్, రీజన్ అయితే రైట్. ఇక్కడ వరకు వచ్చాం మనం. ఇప్పుడు ఇది సరైన వివరణ ఇస్తుందా అంటే ఇవ్వట్లే కదండి. దానికి అసలు సంబంధం లేదు ఏకి ఆర్కి. కాబట్టి ఏ రైట్, ఆర్ రైట్, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ అయితే ఇవ్వట్లేదు అనేది మన ఆన్సర్. కాబట్టి 639కి బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. 640th question. The minimum and maximum age for a candidate to contest elections for President of India's office. భారత రాష్ట్రపతి కార్యాలయానికి ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థికి కనీస మరియు గరిష్ట వయసు. ఒక అభ్యర్థి రాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే అతనికి కనీస వయసు కావాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంత అంటే 35 సంవత్సరాలు. మరి మ్యాక్సిమం ఎంత వయసు ఉంటుంది అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మినీమ్యాక్స్ రూల్ అంటాం. మినీమ్యాక్స్ రూల్ ఏం చెప్తుంది అంటే ఏదన్నా ఒక పదవికి మినిమం ఏజ్ ఉండాలి అనే అర్హత ఉంటే ఆ పదవికి మ్యాక్సిమం ఏజ్ అనే కండిషన్ ఉండదు. అదేవిధంగా ఏదన్నా ఒక పదవికి మ్యాక్సిమం ఇంత ఏజ్ అనే కండిషన్ ఉన్నట్లయితే ఆ పదవి రావాలంటే అభ్యర్థికి మినిమం ఇంత వయసు ఉండాలి అనే కండిషన్ ఉండదు. మరి రాష్ట్రపతి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి మినిమం కండిషన్ ఉంటుంది, 35 సంవత్సరాలకు అతను ఉండాలి అని. మరి మినిమాక్స్ రూల్ ప్రకారం మినిమం ఉంటే మ్యాక్సిమం ఉండకూడదు. కాబట్టి రాష్ట్రపతికి కూడా మ్యాక్సిమం అనే లిమిట్ ఎక్కడా ఉండదు. కాబట్టి 35 years అండ్ నో లిమిట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.